ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుకుందాం. జూలై 18, 19, 20 తేదీల్లో అయితే ఈ తులారాశి వారు అయితే వీరి జీవితంలో అయితే నెంబర్ 1 స్థాయికైతే ఎదగబోతున్నారు. కాబట్టి వీరు ఎలా ఎదగబోతున్నారు, అలాగే వీరి జీవితం గురించి, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు పూర్తిగా మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఇక ముందుగా ఈ తులారాశి వారి వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లయితే గనక వీరు మనసు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఎవరికైనా సరే కలలో అయినా కూడా హాని చేయడం అనేది తప్పుగా భావిస్తూ ఉంటారు. ఒకవేళ అలా తెలుసో తెలియకో చేసినా సరే మనకు అదే కర్మ రూపంలో వెంట పడుతుంది అని చెప్పేసి ఒక గొప్ప జీవిత సత్యాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తులు. శ్రీ చాముండేశ్వరి పీఠం జ్యోతిష్యాలయం మీ 2 హస్తరేఖలు, బ్రొటన వేలు ముద్రలు, ఫోటో చూసి సంపూర్ణ భవిష్యత్తు చెప్పబడును. మీ సమస్యలతో సతమతం అవుతున్నారా? మీ ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును. మీకు ఎటువంటి సమస్యలైనా విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ, ప్రేమ, వివాహం, విదేశీయానం, కోర్టు కేసులు, సంతానం లేకపోవటం, వ్యవసాయం, రుణ బాధలు, ఇంకా అనేక సమస్యలకు పరిష్కారం చెప్పబడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి, మీ యొక్క సమస్యలని తొలగించుకోండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి ఈ వ్యక్తులు ఇక్కడ మనం చెప్పుకున్నట్లయితే గనక ఎవరికి కూడా కలలో అయినా సరే హాని చెయ్యాలి అని చెప్పేసి అయితే ఈ యొక్క రాశివారు అనుకోరని చెప్పుకోవచ్చు. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అనేటువంటి వ్యక్తిత్వాన్ని యొక్క తులారాశి వారిది. కానీ వీరికి కోపం అనేది కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. వీరికి ఎదురుగా ఒక మాటన, పక్కన అంటే చాటున ఒక మాట చెప్పడం అనేది వీరికైతే అస్సలు నచ్చదు. ఏది ఉన్నా ముఖం మీద కుండ బద్దలు కొట్టినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ముక్కు సూటి మనుషులు అని చెప్పుకోవచ్చు. ఏదున్నా కాడి ముఖం ముంగటనే చెప్పే మనస్తత్వాన్ని ఇది. అంటే కొందరు ముఖం ముందర ఒక మాట, తర్వాత ఇంకో మాట మాట్లాడడం, వారి గురించి చెడుగా చెప్పడం, ఉన్నప్పుడు చాలా మంచిగా చెప్పడం, ఇలా కొంతమంది చేస్తూ ఉంటారు. కానీ తులారాశి వారు అలా కాదు. ఏదున్నా కూడా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం, ఇలా అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి వీరు ఇలా చెప్పటం వల్ల అయితే వీరికి శత్రువుల సంఖ్య అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఏదున్నది మంచైనా చెడైనది అనాలా అనకూడదని కూడా ఆలోచించరు. ఖచ్చితంగా వారికి నచ్చలేదంటే సరే, అది న్యాయమైన అన్యాయమైన ఖచ్చితంగా అది వాళ్ళు ఏమనుకుంటారో అని కూడా వీరు ఏమీ అనుకోరు. ఖచ్చితంగా ఇది చెప్పాలి, ఇది అనేసేయాలి అనేసి వీరైతే చెప్తూ ఉంటారు. కాబట్టి వీరికి మిత్రుల కంటే శత్రువుల సంఖ్య అయితే అధిక సంఖ్యలో అయితే ఉంటారు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు. ఎవరైనా సరే కానీ ఉన్నట్లు మాట్లాడితే వారికి ఇట్లా చెడు అభిప్రాయం అనేది వారి మీద ఉంటుంది. కాబట్టి వీరికి కూడా అంతేనండి. అందుకే వీరి యొక్క తులారాశి వారికి అయితే శత్రువుల సంఖ్య అనేది అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి ముందు ఒక మాట, వెనకాల ఒక మాట చెప్పుకునే మాటలు వింటే జీవితంలో వాళ్ళ ముఖాలు కూడా మనం చూడలేం. అంత ఘోరంగా ఒకరి గురించి చెప్పుకుంటూ ఉంటారు. కానీ యొక్క తులారాశి వారి వ్యక్తులు నటించడం అనేది చేత కాదు అని చెప్పుకోవచ్చు. ఏదైనా సరే కుండ బద్దలు కొట్టినట్లుగా మాట్లాడుతూ ఉంటారు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు. ముందైనా అదే మాట, వెనుకైనా అదే మాట మాట్లాడుతూ ఉంటారు. ఇంతలా ఎలా నటిస్తారు, ఎన్ని రకాల మాటలు ఎలా మాట్లాడగలుగుతారా అని చెప్పి వీరైతే చాలా అయితే ఆశ్చర్యపోవడం అనేది జరుగుతుంది. అంతే చాలామందిని కూడా మనం చూస్తుంటాం కదా, ఇంకొకరిని ముందర ఒక మాట ఇంకొక మాట మాట్లాడడం చూసి వీరైతే చాలా అయితే షాక్ అవుతూ ఉంటారు. అంటే ఇలా కూడా మాట్లాడతారు ఇక్కడ ఉన్న జనాలు అనేసి కూడా వీరే అనుకోవడం అనేది జరుగుతుంది. వాళ్ళకి ఎలాంటి మాటలు ఎక్కడి నుంచి వస్తాయి, అంతగా అలాంటి నవ్వుల పకపక ఎలా నవ్వగలుగుతారు, తర్వాత ఎలా నటించగలుగుతారు అనేది వీరితో చాలా అయితే షాక్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వీరికి నటించడం అనేది రాదు, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు ఈ యొక్క తులారాశివారు. ఇక ఈ రాశివారు నటించడం చేత కాదు. ఏదైనా సరే ఉన్నది ముఖం
మీద అనడం, అనిపించుకోవడం, ఎవరిని కదిలించరు. చాలా కామ్‌గా, నిదానంగా వారు ఏంటో, వారి పనులేంటో అన్నట్లుగా ఉంటారు. అంటే సైలెంట్ వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఇక ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు ఇలా ఉండటం అనేది నడవట్లేదు కదా! ఎంతవరకు కూడా అంటే చెప్పే వాళ్ళకి చెప్పడం, నటించే వాళ్ళకు వారికి నటించడం ఇలా చేస్తూ ఉన్నారు. కానీ ఈ తులా రాశి వారి వ్యక్తులు ఏంటంటే గనక వీరి వ్యక్తిత్వాన్ని ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు. అంటే అది వారి యొక్క గొప్పతనం. ఇంకా వీరికి ఏంటంటే కష్టాల సంఖ్య అనేది చాలా అయితే ఉంటాయి. వీరి జీవితంలో సుఖాల కన్నా కష్టాలు, సమస్యలైతే చాలా అయితే చూస్తూ వచ్చారు ఈ తులా రాశి వారికి. చిన్న వయసు నుండే చాలా కష్టపడుతూ కష్టజీవులు అని చెప్పుకోవచ్చు ఈ తులా రాశి వారు అని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా వీరికి కష్టాలే ఉంటూ ఉంటాయి. ఒక కష్టం తీరుతుందో లేదో కానీ మళ్ళా ఇంకో కష్టం అనేది వారి నెత్తి మీద వచ్చి కూర్చుంటుంది. అలాంటి కష్టాలైతే వీరైతే చాలా ఫేస్ చేసి ఉన్న వ్యక్తులని చెప్పుకోవచ్చు. ఇక ఈ విధంగా వీరు పైకి ధైర్యంగా, గంభీరంగా కనిపించినప్పటికీ కూడా లోపల ఒక భయం అనేది ఉంటుంది. అంటే ఏం జరుగుతుందో ఏమో అని చెప్పేసి లోపల మాత్రం చాలా భయంగా ఉంటారు. వీరి ఆలోచనల కూడా క్షుణ్ణాన్ని ఒక రకంగా మారుతూ ఉంటాయి. ఇలాంటి గొప్ప విషయాలని బ్రహ్మంగారు చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే ప్రతి జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా జీవితం అన్న తర్వాత కింద పడాలి, పైకి లేవాలి. అది మనకి అనుభవంగా మారినప్పుడే రెండోసారి అలాంటి పొరపాటు అనేది చేయకుండా ఉంటారు. ఎవరికైనా ఇది తప్పు, ఇది ఒప్పు అని ముందుగానే క్లియర్‌గా తెలిస్తే ఎవ్వరు కూడా ఏది చెయ్యలేరు. దానినైతే మానేస్తూ ఉంటారు. చెడు అనేది తెలియక కదా ఇలాంటి పొరపాట్లు అనేవి జరిగేవి. అలా వీరికి కూడా ఏంటంటే మనం అనుభవాలే మన పాఠాలు లాగా వీరికి బాగా ఎప్పటికప్పుడు అనుభవాలయ్యి తెలుసుకుంటూ ఉంటారు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క రాశి వారికి ఈ మధ్య అయితే అనారోగ్య పరిస్థితులనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. గతంలో పోల్చుకుంటే చాలా వరకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్‌లో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఇబ్బందులు కూడా మీకు ఈ సమయంలో గ్రహాలు అనుకూలించడం వల్ల మీ యొక్క అనారోగ్య సమస్యలు కూడా కొంచెం కుదుట పడే అవకాశాలైతే ఈ యొక్క రాశి వారికైతే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు చాలా సమస్యలను ఫేస్ చేసుకున్నట్లయితే, ఈ రాశి వారికి చాలా అప్పుల సమస్యలతో కూడా కొట్టుమిడుతూ ఉన్నారు. ఈ రాశి వారికి కోట్లు అవసరం లేదు. మనం అప్పు చేసుకోకుండా మన అవసరాలను తీర్చుకోగలిగితే చాలు అని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉంటారు. ఈ సమయంలో అయితే ఈ యొక్క తులారాశి వారికి దైవం అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండటం వల్ల మీకు ఎన్ని కష్టాలు, సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీ జాతకం ఉన్నటువంటి అదృష్టం వల్ల మీకు జీవితాంతం జరుగుబాటుకైతే మీకు ఇబ్బందయితే కనిపించడం లేదు. అంటే ఈ యొక్క రాశి వారికి ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు, అప్పులు అన్నీ తీరే అవకాశాలైతే ఈ యొక్క రాశి వారికైతే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీరు జీవితంలో నంబర్ 1గా ఎదగబోతున్నారు. అంటే అప్పుడే మనం నిజమైనటువంటి కోటీశ్వరులమా ఇలా ఈ రాశి వారికి ఏంటంటే ఆ భగవంతుని ఆశీర్వాదం వల్ల జరుగుబాటుకైతే ఇటువంటి దిగులైతే లేదు. చాలా వరకు కూడా ఈ యొక్క రాశి వారికి అయితే చాలా మందిని మనం చూసుకున్నట్లయితే ఎంతోమంది కూడా ఎప్పుడైతే సరే మనకన్నా గొప్పగా ఉన్న వాళ్ళని గురించి ఎప్పుడు కూడా పోల్చుకోకూడదు. ఎవరైనా సరే మనకన్నా తక్కువలో ఉన్న వాళ్ళ గురించి మాత్రమే మనం ఆలోచించుకోవాలి. కాళ్ళు చేతులు లేని వాళ్ళను చూసి కాళ్ళు చేతులు ఉన్నటువంటి మనలాంటి వాళ్ళను దేవుడిని మనకు కాళ్ళు చేతులైనా ఇచ్చాడు. ఇలా కష్టపడి పని చేసుకొని సంతోషపడాలి కానీ మనకు ఉన్న దాంట్లోనే తృప్తి పడడం నిజమైన ఆస్తి అని చెప్పుకోవాలి. ఇకపోతే ఈ యొక్క రాశి వారికైతే అదృష్టం అనేది పట్టబోతుంది. ఇక జీవితంలో అయితే నంబర్ 1గా అయితే ఎదగబోతున్నారు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు. ఈ తులా రాశి వారికి ఈ 3 రోజుల్లో అయితే చాలా మార్పులు, గ్రహస్థితులు అనేవి చేంజ్ కావడం వల్ల మీరు చాలా అయితే నంబర్ 1 స్థాయికైతే ఎదగబోతున్నారు. ప్రతి పనిలో కూడా మీరు ఖచ్చితంగా విజయాన్నైతే సాధిస్తారు. దాంట్లో మీకు లాభాలు మీరు అనుకున్న విధంగా కాకుండా అధిక రెట్టింపు ఫలితాలైతే మీకు రాబోతాయి. అంటే మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ప్రతిఫలం అనేది ఈ రాశి వారికైతే కనిపిస్తుంది. వీరు ఎప్పటినుంచో అనుకునే సమస్యలు కూడా ఈ సమయంలో అయితే తీరిపోతాయి. మీరు అనుకున్న పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈ సమయంలో మీకు గ్రహస్థితిలో మార్పులు, చేర్పులు జరగటం వల్ల మీకు ఇలాంటి పరిస్థితులు అంటే మంచి ఫలితాలు అయితే ఈ యొక్క రాశి వారికైతే జీవితంలో నంబర్ 1 స్థాయికైతే ఎదగబోతున్నారు ఈ తులా రాశి వారు అని చెప్పుకోవచ్చు.
ఇక వీరికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా లభించబోతాయి. ఇక ఎవరైతే ఉద్యోగం నుండి ప్రమోషన్ రావట్లేదు అనుకునే వారికి కూడా ఈ సమయంలో ప్రమోషన్ రావటం, మీకు అధిక లాభాలు రావటం, అంటే మీ యొక్క సాలరీ పెరగడం ఇలాంటివి కూడా జరగబోతున్నాయి. ఇక మీరు జీవితంలో అయితే నంబర్ 1గా ఎదగబోతున్నారు. ఎప్పుడు చూడని ధనం కూడా మీరు చూస్తారు. మీ యొక్క సమస్యలు కూడా ఈ సమయంలో అయితే తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క తులారాశి వారికైతే ఈ 3 రోజుల్లో అయితే 100% జరగబోయేది ఇదే.